Hi guys, welcome to my channel She Needs. Na peru Renu. As you already read by the title, ee roju ee video lo how to shave your face and also your eyebrows at home అన్న వీడియో చేయబోతున్నాను. ఫేస్ షేవింగ్ అన్నది మీకు ఇంట్రెస్టా? కాకపోతే హెయిర్ రీగ్రోత్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎలాంటి రేజర్స్ యూజ్ చేయాలో తెలియట్లేదా? సో ఈ క్వశ్చన్స్ కన్నిటికీ ఈ వీడియోలో మీకు డెఫినెట్గా ఆన్సర్ దొరుకుతుంది. సో ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ టిల్ ది ఎండ్. బట్ అంతకంటే ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ అ మూమెంట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో విదౌట్ ఎనీ ఫర్దర్ అడూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. Okay guys, so before we move on to the main video, let's quickly discuss a few basic questions related to facial shaving. So the first question is, who can shave? సో ఎవరికైతే ఫేషియల్ హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉందో, ఆ ఫేషియల్ హెయిర్ గ్రోత్ వల్ల మీరు అండర్ కాన్ఫిడెంట్ ఫీల్ అయినా, కొంతమందికి ముస్టాచ్ ఏరియాలో, కొంతమందికి చిన్ మీద కొంచెం థిక్ హెయిర్ గ్రోత్ ఉంటుంది కదా, సో అలా మీకు ఫేస్ మీద మంచిగా అనిపించలేదు అన్న కొంచెం అని అనిపించినా కానీ మీరు డెఫినెట్గా ఫేషియల్ షేవింగ్ చేసుకోవచ్చు. So second question is, do we have any age limit? I don't know about others, but what I feel is ఎవరైతే 18+ ఉన్నారో వాళ్ళు ఈ ఫేస్ షేవింగ్ అన్నది చేసుకుంటే మంచిది. అంటే ఆ ఏజ్కి ఇంకా తక్కువ ఏజ్ ఉంటే కొంచెం స్కిన్ కొంచెం టెండర్గా ఉంటుంది కదా, సో దానివల్ల నేను అంత రికమెండ్ చేయను. బట్ అబవ్ 18+ వాళ్ళకి ఎలా చేయాలి అన్నది కొంచెం ఒక ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసుకుంటే మంచిది. అండ్ how often can you shave your face is the third question. So according to me, I think it completely depends on one's growth. ఎందుకంటే కొంతమందికి హెయిర్ గ్రోత్ చాలా తొందరగా వచ్చేస్తుంది, కొంతమందికి లేట్గా ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ ఇన్ మై కేస్ ఐ షేవ్ మై ఫేస్ ఫర్ ఎవ్రీ 20 to 30 days, లేదంటే ఒక మంత్లీ వన్స్ అన్నది రొటీన్ నాకు ఉంటుంది. సో బికాజ్ నాకు హెయిర్ గ్రోత్ అన్నది, ఫేషియల్ హెయిర్ గ్రోత్ అన్నది అంత క్విక్గా ఉండదు. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఒకవేళ మీకు హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంది అని అనిపిస్తే 15 to 20 days మధ్యలో మీరు చేయొచ్చు. సో దెర్ ఇస్ నో పర్టికులర్ థింగ్. బట్ వాట్ ఐ ఆల్వేస్ రికమెండ్ ఇస్, మీరు ఫేషియల్ షేవింగ్ చేసేటప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ కేర్ అన్నది మీరు తీసుకుంటే మీ స్కిన్కి ఏమి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. Okay guys, so now that we have covered the basic questions, let's move on to the things that you need for your shaving routine. So the first one is a face wash. So first of all, మన ఫేస్ ని చాలా క్లీన్ గా ఉంచాలి ఈ రొటీన్ స్టార్ట్ చేసే ముందు. సో ఫర్ దాట్ నేను ద ఫేస్ షాప్ రైస్ వాటర్ ఫోమింగ్ క్లెన్జర్ యూస్ చేస్తున్నాను టు వాష్ మై ఫేస్. సో నా ఫేస్ వాష్ చేయడానికి నేను 60 second రూల్ ఫాలో చేస్తున్నాను. సో దీనికోసం నేను ఫేస్ షాప్ ఆక్టోపస్ క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా నేను క్రీమ్ మొత్తం ఫేస్కి అప్లై చేసుకొని ఒకసారి కొంచెం వాటర్తో అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ ఆక్టోపస్ క్లెన్జర్తో నేను మంచిగా మసాజ్ చేసి క్లీన్ చేస్తున్నాను. బికాజ్ ఇలాంటి మీ స్కిన్ కేర్ రొటీన్లో ఏం చేసినా చేయకపోయినా ఒక 60 second ఫేస్ వాష్ రొటీన్ మీరు చేశారు అని అంటే మీ స్కిన్ చాలా బ్రైట్గా ఉంటుంది. ట్రస్ట్ మీ ఆన్ దాట్. సో నేను ఎప్పుడైతే ఇది ఫాలో చేస్తానో ఐ కెన్ డెఫినెట్లీ సీ ద డిఫరెన్స్. సో మీరు కూడా అలా చేయండి. సో ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్ వెరీ లీజర్లీ, హడావిడి కాకుండా. సో ఐఎమ్ జస్ట్ రబ్బింగ్ ఆన్ వెరీ జెంట్లీ ఆన్ మై స్కిన్. అండ్ వన్స్ ఐఎమ్ డన్ విత్ దాట్, నేను ఒక టాల్ తీసుకుంటున్నాను, వెట్ టాల్. సో దాంతో నేను నా ఫేస్ అంతా వైప్ చేస్తాను. సో ఫేస్ వైప్ చేసిన తర్వాత ఐ విల్ జస్ట్ లెట్ ఇట్ డ్రై. సో యాజ్ అ సెకండ్ స్టెప్ ఇన్ ద రొటీన్, సో ఐ విల్ యూజ్ అ టోనర్. సో దానికోసం నేను యూజ్ చేస్తున్నాను ప్లమ్ గుడ్నెస్ గ్రీన్ టీ ఆల్కహాల్ ఫ్రీ టోనర్. సో ఫేస్ క్లెన్స్ చేసిన తర్వాత ఏదైతే మనకి ఇంకా ఫేస్ మీద రెసిడ్యూ ఉంటుందో సో అదంతా క్లీన్ చేయడానికి ఈ టోనర్ యూజ్ చేస్తున్నాం అనమాట. ఈ టోనర్ నేను ఒక కాటన్ స్వాప్ తీసుకొని దాని మీద ఈ టోనర్ పోసి నేను నా ఫేస్ని జెంటిల్గా క్లీన్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ టేకింగ్ మై టైమ్. సో యాజ్ అ ప్రీ-ఫైనల్ స్టెప్, నా ఫేస్ షేవ్ చేసే ముందు నేను అలోవెరా జెల్ అప్లై చేస్తాను ఆన్ మై ఫేస్. అండ్ ఈ అలోవెరా జెల్ నేను సెక్షన్స్లో అప్లై చేస్తాను అనమాట. ఫస్ట్ ఏ సైడ్ అయితే స్టార్ట్ చేస్తానో ఆ సైడ్ అప్లై చేస్తాను. అండ్ అక్కడంతా అయిపోయిన తర్వాత ఇంకొక సెక్షన్ మీద అప్లై చేస్తాను. బికాస్ ఇది కంప్లీట్ అయిపోయి ఇంకొక సైడ్ వచ్చే వరకు ఇది డ్రై అయిపోతుంది అనమాట. సో షేవ్ చేయడానికి అంత ఈజీగా అనిపించదు. సో హియర్ ఐ వాంట్ టు బర్స్ట్ అ మిత్. ఫేషియల్ రేజర్ యూజ్ చేసే ముందు ఒక లూబ్రికెంట్ కావాలన్నది చాలామంది చెప్తారనమాట. ఇట్స్ కంప్లీట్లీ అ మిత్. సో ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ నీడెడ్. ఇట్స్ జస్ట్ బికాజ్ ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే
ఏది ఇలాంటివి ఏమి జెల్స్ అప్లై చేయకుండా కూడా మీరు ఈజీగా షేవ్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ మీకు డ్రై టు నార్మల్ స్కిన్ ఉంది అని అంటే మీరు షేవింగ్ చేసేటప్పుడు ఆ క్లీన్ అప్లికేషన్ కోసం ఆర్ అదర్వైజ్ కొంచెం ఆ డ్రై స్కిన్ మీద మీరు అలాంటి రేజర్స్ పెడితే కొంచెం ఆ స్కిన్ ఇచ్చిగా అవుతుంది అని చెప్పి ఒక లూబ్రికేట్ అప్లై చేస్తారనమాట. సో ఇది మీరు అప్లై చేయొచ్చు, చేయకపోవచ్చు, ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ యువర్ స్కిన్. సో నాది నార్మల్ టు డ్రై స్కిన్ కాబట్టి నేను డెఫినెట్గా అలోవెరా జెల్ అప్లై చేస్తాను అనమాట. సో ఐఎమ్ యూజింగ్ మామా ఎర్త్ అలోవెరా జెల్. మీకు కావాలంటే ఏ అలోవెరా జెల్ అన్నా యూజ్ చేయొచ్చు. యూ హ్యావ్ వన్ ఫ్రమ్ వావ్ స్కిన్ సైన్స్, యూ హ్యావ్ విల్వా, యూ హ్యావ్ పతాంజలి ఫర్ దట్ మ్యాటర్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇన్ఎక్స్పెన్సివ్. సో మీరు ఎలాంటి అలోవెరా జెల్ అన్నా యూజ్ చేయొచ్చు. సో ఐవ్ సీన్ అ ఫ్యూ పీపుల్ యూజింగ్ ఫేషియల్ ఆయిల్స్ ఫర్ దిస్ రొటీన్, బట్ ఐ డోంట్ రికమెండ్. బట్ ఇఫ్ యూ ఆర్ సమ్వన్ హూ యాక్చువల్లీ follows a routine that way, but make sure that oil is non-comedogenic, because if it is not, that's not good for your skin. So but I recommend aloe vera gel because this is safe to use. So as a third step, which is the shaving part, సో ఫేస్ షేవింగ్ రేజర్స్ అన్న దాని మీద చాలామందికి డౌట్ ఉంటుంది. ఏ షేవింగ్ రేజర్ యూజ్ చేయాలి, ఇది యూజ్ చేస్తే మంచిదా కాదా అని. ఒకవేళ మీరు నా ఒక వ్లాగ్ చూసుంటే అందులో నేను ఒక రేజర్ చూపించాను టింకిల్ది. సో అది ఒక డూప్లికేట్ రేజర్ అనమాట. సో అది నాకు అది యూజ్ చేసిన తర్వాత, ఇప్పుడు నేను చూపించబోయేది యూజ్ చేసిన తర్వాత ఆ డిఫరెన్స్ ఏంటి అన్నది డెఫినెట్గా తెలిసిందనమాట. సో ఏ రేజర్ పడితే ఆ రేజర్ యూజ్ చేయొద్దు, ఎందుకంటే కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ మీకు ఆ షేవింగ్ ఎడ్జ్ అయితే కరెక్ట్గా లేకపోతే. సో కాబట్టి నేను రికమెండ్ చేసే రేజర్ ఏంటంటే దిస్ ఈజ్ ఫ్రమ్ కార్మెసీ. దిస్ ఈజ్ కార్మెసీ ఫేషియల్ హెయిర్ రిమూవల్ కాంబో. సో ఇందులోనే మీకు ఫేషియల్ హెయిర్ తీసే రేజర్ అండ్ ఆల్సో ఐబ్రోస్ రేజర్ రెండు కలిపి వస్తాయి అనమాట. అండ్ దిస్ జస్ట్ రీటైల్స్ ఫర్ 199 రూపీస్. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఎంఆర్పి 199, బట్ ఇది నేను డిస్కౌంట్లో పర్చేస్ చేశాను. 20 to 30% డిస్కౌంట్లో పర్చేస్ చేశాను ఫ్రమ్ పర్పుల్. సో this is the razor that I recommend. Okay guys, so this is how the razor looks. This is the facial razor and దీనికి ఒక క్యాప్ కూడా వస్తుంది and it's a plastic cap. The plastic cap అయినా కానీ it doesn't feel plasticky, it feels so sturdy. The quality of the facial blade and also the eyebrow razor is top notch. So it చాలా బాగుంది అనమాట క్వాలిటీ. And this is how it looks. So it says that it has a broad blade. This is the broad blade and it has a flat top for effortless glide. So this is how it looks. So I've already used it and I felt it is very comfortable and this is how it looks. Okay, so now coming to how to use the facial razor. ఇది ఇలా పట్టుకొని ఒక యాంగిల్లో అండ్ మీరు డైరెక్ట్గా ఇలా షేవ్ చేసేయడం స్టార్ట్ పెట్టకూడదు, ఎందుకంటే మీరు కొంతమంది స్కిన్ లూజ్గా ఉంటుంది యూనో. సో ఇది పెట్టి డైరెక్ట్గా ఇలా షేవ్ చేయడం స్టార్ట్ చేస్తే అగైన్ స్కిన్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఐఎమ్ స్ట్రెసింగ్ మోర్ ఆన్ దిస్ బికాస్ ఇట్స్ దాట్ ఇంపార్టెంట్ గైస్. ఓకే, సో yes, so you hold the razor like this at an angle and మీరు మీ స్కిన్ని కొంచెం స్ట్రెచ్ చేయాలన్నమాట. సో లైక్ ఐఎమ్ షోయింగ్ యూ హియర్. సో ఇక్కడ స్కిన్ స్ట్రెచ్ చేసి ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ద లూబ్రికెంట్, ద అలోవెరా జెల్ దట్ వీ హ్యావ్ అప్లైడ్ ఆల్సో ఈజ్ హెల్పింగ్ అస్ సో దాట్ మనకి ఈ షేవింగ్ అన్నది స్మూత్ అయిపోతుంది అనమాట. So this is how I am holding my razor and also pulling the hair down. Can you see the hair? So mainly ఈ వీడియో కోసం నేను చాలా రోజుల నుంచి యాక్చువల్లీ ఫేస్ షేవ్ చేయలేదు సో దట్ ఐ కెన్ డెమాన్స్ట్రేట్ ఇట్ వెరీ వెల్ ఫర్ యూ గైస్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ వెరీ క్లియర్లీ. సో ఇది నేను పట్టుకొని స్లోలీ ఐఎమ్ జస్ట్ డ్రాగింగ్ అండ్ దీనికి నేనేం ప్రెషర్ ఏం పెట్టట్లేదు. ఐఎమ్ జస్ట్ యునో అప్లయింగ్ అ వెరీ మినిమమ్ ప్రెషర్ అండ్ ఇది నేను డౌన్వర్డ్ మోషన్లో నేను ఇది షేవ్ చేస్తున్నాను అనమాట. ఐ విల్ రిపీట్ ద సేమ్ ఆన్ ది అదర్ చీక్ యాజ్ వెల్. Okay guys, so now that we have shaved this side of my face as well, so I like to shave my face in sections. So first of all nenu cheeks chestanu anamata. So then I will move on to my chin. So chin area lo naku anta hair aithe em undadu. So I will just స్లైట్లీ షేవ్ ఇట్, ఎందుకంటే అంతా ఈక్వల్గా ఉంటుందని చెప్పి. సో ఒకవేళ మీకు ఇక్కడ ఏదన్నా యాజ్ ఎ సెడ్ కొంతమందికి ఇక్కడ హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుందని, సో అలాంటప్పుడు మీరు చేయడానికి సో ఇక్కడ మీరు టంగ్ ఇలా లోపల పెట్టి ఇక్కడ నుంచి మీరు ఇంకా షేవ్ చేసుకోవచ్చు అనమాట.
ఇలా టంగ్ పెట్టడం వల్ల మీకు అక్కడ ఆ ఏరియాలో కొద్దిగా స్టిఫ్నెస్ వస్తుంది, సో దట్ అక్కడ హెయిర్ అన్నది ఈజీగా రిమూవ్ చేయడానికి ఉంటుంది అనమాట. సో ఒకసారి నాది చిన్న ఏరియా అయిపోయిన తర్వాత ఐ మూవ్ ఆన్ టు మై అప్పర్ లిప్స్. సో అగైన్ నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గో సెక్షన్స్ బై సెక్షన్. నేను ఫస్ట్ ఇట్ సైడ్ చేస్తానన్నమాట. సో ఇట్ సైడ్ చేసేటప్పుడు ఐ విల్ మేక్ షూర్ నేను ఇక్కడ ఈ సైడ్స్, ఎందుకంటే ఈ ఏరియాలో కట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా టంగ్ పెడతాను టు హోల్డ్ ద స్కిన్ బెటర్. సో ఇలా టంగ్ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోర్షన్ నేను రిమూవ్ చేస్తానన్నమాట సెక్షన్ బై సెక్షన్. అండ్ ఈ లిప్ లైన్ మీద కూడా మీకు హెయిర్ ఉంటుంది, కొంతమంది అది తీరు అంటే తీరు ఏంటో నాకు తెలియదు, కానీ సో అక్కడ కూడా ఉంటుంది. సో ఒకసారి అంతా చూసుకోండి, 1-2 సార్లు తీయొచ్చు. సో ఇట్ సైడ్ అయిపోయిన తర్వాత ఐ మూవ్ ఆన్ టు ది అదర్ సైడ్ ఆఫ్ మై లిప్స్, అప్పర్ లిప్స్, అండ్ దెన్ అగైన్ సేమ్ ఐ విల్ రిపీట్ ద సేమ్. విల్ మూవ్ ఆన్ టు అవర్ ఐబ్రోస్ లేటర్ బికాస్ దట్ నీడ్స్ మోర్ కాన్సన్ట్రేషన్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది ఫోర్ హెడ్ పార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే I don't get rid of my entire hair on my forehead because that doesn't frame my face well. So only ఈ పోర్షన్స్లో నేను రిమూవ్ చేస్తాను అనమాట. హియర్ దిస్ పోర్షన్ అండ్ ఐ విల్ కీప్ ద న్యాచురల్ హెయిర్ గ్రోత్ యాజ్ ఇట్ ఈస్. అండ్ అగైన్ సో ఐ విల్ రిపీట్ ద సేమ్ థింగ్. ఐ విల్ జస్ట్ హోల్డ్ మై రేజర్ లైక్ దిస్ అండ్ ఐ విల్ జస్ట్ షేవ్ ద హెయిర్ డౌన్వర్డ్స్. అండ్ ఈ ఏరియాలో నేను ఈ రేజర్ కంటే నేను ఐ యూజ్ ద ఐబ్రో రేజర్ వెల్, ఎందుకంటే ఇక్కడ నుంచి అంటే ఈ ఏరియా షేవ్ చేయడానికి కొంచెం ఈజీ ఉండదు అనమాట. దీంతో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, ఎందుకంటే ఐబ్రోస్ దగ్గర టచ్ అయితే మళ్ళీ ఇది బ్లేడ్ కదా, ఐ మీన్ ఇఫ్ దట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్. సో బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. సో ఇలా పెట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ కొంచెం వెనక్కని ఇక్కడ నుంచి ఇలా తీస్తాను, బట్ ఓవరాల్గా అయితే ఐ యూజ్ ద eyebrow razor for that. Okay guys, so we are done with shaving our face, so we'll move on to the eyebrows in a moment. But before that, can you see my skin? So ila face shave చేసినప్పుడు with the help of aloe vera and all that, so మీ స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ అండ్ ఆల్సో పీచ్ ఫస్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అండ్ యువర్ స్కిన్ లుక్స్ వెరీ నైస్ అండ్ క్లీన్. సో ఇలా చేయడం వల్ల లైక్ మీ స్కిన్ కూడా ఏదైతే డెడ్ స్కిన్ ఉంటుందో సో అది కూడా ఈజీగా వచ్చేస్తుంది, బికాస్ దట్ ఈస్ యాక్చువల్లీ హెల్పింగ్ యూ ఇన్ అ వే, రైట్? సో ఫర్ ఐబ్రోస్ అగైన్ ఐఎమ్ యూజింగ్ దిస్ ఐబ్రో రేజర్ ఫ్రమ్ కార్మెసీ. ఐ రియలీ లైక్ దిస్ రేజర్ గైస్. ఓకే, సో ఫోర్ హెడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నౌ ఐఎమ్ మూవింగ్ ఆన్ టు మై ఐబ్రాస్. సో విత్ ద సేమ్ రేజర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిడిల్ పోర్షన్, ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఐబ్రోస్ మధ్యలో గ్యాప్లో, సో అక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేజర్ని పెట్టి ఇక్కడంతా షేవ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ టచింగ్ ద షేప్ ఆఫ్ మై ఐబ్రో. అండ్ మీకు చెప్పాను కదా ఈ వీడియో కోసమే నేను ఐబ్రోస్ పెంచాను, అదర్వైజ్ నేను 10 daysకి ఐ ప్లక్ ఆఫ్ ద ఎక్స్ట్రా హెయిర్ or the extra growth that I have. And ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ఆఫ్ మై నోస్, ఈ బ్రిడ్జ్ ఆఫ్ మై నోస్ వరకు నేను ఇక్కడ షేవ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ద స్టార్టింగ్ ఆఫ్ మై బ్రౌ, ఈ ఏరియా, ఎందుకంటే ఇక్కడ కొంచెం స్కిన్ అనేది మరీ అంత డెలికేట్గా ఉంటుంది, బట్ ఇక్కడ ఉండే అంత ఉండదు అనమాట. సో ఇక్కడ నుంచి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షేప్ ఇవ్వడానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ రేజర్ పెట్టి ఐఎమ్ జస్ట్ క్లీనింగ్ ఇట్ అవుట్. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ స్టెప్ బై స్టెప్. ఓకే, ఐబ్రోస్ చేసేటప్పుడు అస్సలు కంగారు అస్సలు పడకూడదు, బికాస్ దట్ విల్ రూయిన్ ద షేప్ ఆఫ్ యువర్ ఐబ్రో. సో ఇప్పుడు నేను నా టేల్ పార్ట్లో నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి నేను నా షేప్లో వరకు వెళ్ళకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే ఎక్స్ట్రాస్ కనిపిస్తున్నాయో ఫస్ట్ అవి షేవ్ చేస్తాను. అండ్ దాని తర్వాతే ఐ విల్ మూవ్ ఆన్ స్లోలీ. గైస్, ఐబ్రోస్ ఇంట్లో చేసుకోవడానికి చాలామంది భయపడతారు. ఇట్స్ వెరీ సింపుల్ ఇఫ్ యూ నో ద ట్రిక్ వెల్. సో ఇది మీరు జస్ట్ చేయడానికి ఒక మంచిగా మీకు కాన్సన్ట్రేషన్ ఉండాలి అండ్ కొంచెం ధైర్యం ఉండాలన్నమాట. సో ఒకవేళ మీరు భయపడుతూ చేశారంటే అఫ్కోర్స్ ఎండ్ రిజల్ట్ మంచిగా ఉండదు, బట్ ఇది చేసుకోవడం వల్ల మీకు ఆ కంప్లైంట్స్ అయితే ఉండదు, ఇది సన్నగా అయిపోయింది, అది లావ్ అయిపోయింది అని చెప్పి. సో జస్ట్ గెయిన్ అ లిటిల్ కాన్ఫిడెన్స్ అండ్ యూ విల్ డెఫినెట్లీ సీ ద డిఫరెన్స్. చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ గైజ్, నేను లాక్డౌన్ స్టార్టింగ్ నుంచి ఐ థింక్ ఇట్స్ బీన్ మోర్ దెన్ 3.5 years నేను ఇంట్లోనే ఐబ్రోస్ చేసుకుంటున్నాను. అండ్ ఐ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ పార్లర్ వాళ్ళ దీది కష్టాలన్నీ. సో నౌ నాట్ ఎనీమోర్. So while we are at it, I want to burst a few myths here. So the first one is, చాలా మందికి హెయిర్ రీగ్రోత్ గురించి చాలా భయం ఉంటుంది, రైట్? వాళ్ళకి ఫేషియల్ హెయిర్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ హెయిర్ గ్రోత్ రీగ్రోత్ ఎలా ఉంటుందో అని భయపడి మాత్రమే
ఈ ఫేషియల్ షేవ్ చేయడానికి చాలా భయపడుతూ ఉంటారు. ట్రస్ట్ మీ ఆన్ దిస్ గైస్. సో ఫేషియల్ హెయిర్ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, లేదంటే మగవాళ్ళ షేవింగ్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందని చాలామందికి ఉంటుంది. బట్ ట్రస్ట్ మీ, ఇట్స్ జస్ట్ అ మిత్. అండ్ మీకు హెయిర్ రీగ్రోత్ అలానే ఉండదు. యూ సీ ఫర్ మై సెల్ఫ్, నేను 3.5 years కంటే ఇంకా ఎక్కువ నుంచి షేవ్ చేస్తాను. ఐ హ్యావ్ ద సేమ్ గ్రోత్, ఆ హెయిర్ థిక్నెస్ కూడా సేమ్గానే ఉంది. అండ్ దేర్ ఇస్ నో మచ్ ఆఫ్ డిఫరెన్స్ ఎక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ హ్యాస్ యాక్చువల్లీ మేడ్ మై వర్క్ వెరీ సింపుల్ అండ్ మై లైఫ్ వెరీ సింపుల్ అండ్ ఈజీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్సో ఫీల్ సో క్లీన్, ఎందుకంటే పీచ్ వాష్ అంతా వచ్చేస్తుంది కదా. సో ఇట్ ఫీల్స్ లైక్ వెరీ రిఫ్రెషింగ్ అండ్ ఇట్స్ టైం కన్జ్యూమింగ్. బట్ కొంచెం టైం తీసుకున్నారు అంటే లైక్ మంత్ వరకు యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్ అట్ ఆల్. ఓకే, సో ద ఫస్ట్ మిత్ ఇస్ దాట్ హెయిర్ రీగ్రోత్ అన్నది థిక్నెస్ డెఫినెట్గా ఉండదు. మీ హెయిర్ ఎలా అయితే థిక్నెస్ ఉంటుందో అలానే ఉంటుంది. ఎక్కువ మాత్రం స్ట్రాంగ్గా హెయిర్ రావడం కానీ అలాంటిది ఎటువంటిది ఉండదు. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ మిత్, విచ్ ఇస్ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళు ఫేషియల్ షేవింగ్ చేయొచ్చా లేదా? అఫ్ కోర్స్ ఎస్ గైస్, యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్నా ఏ స్కిన్ ఉన్నా డెఫినెట్గా చేయొచ్చు. బట్ ఓన్లీ పాయింట్ ఇస్ దట్ ఎప్పుడైతే మీకు యాక్టివ్ యాక్నే ఉందో, ఏదైతే పింపుల్ యాక్టివ్గా ఉందో, సో ఆ టైంలో మీరు చేయకుండా ఉంటే మంచిది. అవాయిడ్ చేయండి ఆ టైం. ఒకసారి అదంతా మానిపోయి అదంతా కామ్ డౌన్ అయిపోయిన తర్వాత అప్పుడు చేయండి. రీజన్ ఏంటంటే మీరు దాని మీద అప్లై చేసి అంటే ఇరేజర్ దాని మీద పెడితే కట్ అయ్యి ఇంకా కొంచెం అది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి యూజువల్గా రికమెండ్ చేయరు. బట్ అదర్వైజ్ యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఫేస్ షేవింగ్ అన్నది డెఫినెట్గా చేయొచ్చు. ఓకే, సో ద లాస్ట్ మిత్ దట్ ఐ వాంట్ టు డిస్కస్ ఈజ్ మనం ఫేషియల్ షేవింగ్ రొటీన్ చేసే ముందు కొంతమంది అంటారు, ఇట్స్ అ డిబేట్ దట్ మీరు హాట్ వాటర్ అప్లై చేయండి, లేదంటే వార్మ్ వాటర్ ఆర్ కోల్డ్ వాటర్ అప్లై చేయండి ఫర్ ఈజీ అప్లికేషన్ అని చెప్పి, సో దాట్ మీ పోర్స్ ఓపెన్ అయితే ఇంకా తొందరగా వచ్చేస్తుంది అని బ్లా బ్లా బ్లా. బట్ అకార్డింగ్ టు మీ హాట్ వాటర్ అన్నది ఫేస్ మీద యూజ్ చేయడం మంచిది కాదు. అలా అని కోల్డ్ వాటర్ యూజ్ చేసినా కానీ కొంతమంది తట్టుకోలేరు అనమాట. సో అది కాకుండా ఇది కాకుండా ఐ రికమెండ్ మీది స్కిన్ అన్నది హెయిర్ అన్నది కొంచెం సాఫ్ట్న్ అవ్వడానికి, ఒకవేళ మీరు లూబ్రికెంట్ ఏది యూజ్ చేయకపోతే ఆ స్కిన్ సాఫ్ట్న్ అవ్వడానికి మీరు వార్మ్ వాటర్ మీరు అప్లై చేసిన తర్వాత దాంతో కూడా చేయొచ్చు. సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. యూ కెన్ నాట్ ఈదర్ యూజ్ హాట్ వాటర్ ఆర్ కోల్డ్ వాటర్. So warm water is suggested. So that's the final myth that I want to burst for you guys. Okay guys, so that's all for this video. I hope this video make help ayindani anukuntunnanu. And if you also feel the same, please give this video a big fat thumbs up and also subscribe to my channel if you haven't already. And please share this video with your friends and family, and please leave a sweet comment for me. And I'll see you guys in my next. Until then, stay happy and stay safe. Bye.